హాయ్ గాయ్స్, నేను డైలీ మెడిటేషన్ చేస్తున్నాను. అసలు నేను ఎందుకు మెడిటేషన్ చేస్తున్నాను అనే రీజన్ ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. నేను దాదాపు 2 years నుంచి జపం అని, పూజలని, ధ్యానం అని, యోగా అని చాలా చేస్తున్నాను. ఏది చేసినా దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో ఇప్పుడు చెప్తాను. అసలు జనరల్ గా మనకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన బ్రెయిన్. ఆఫ్ కోర్స్ బ్రెయిన్ లేని వానికి ఆ ప్రాబ్లం ఉండదు అనుకోండి, అది మన పాయింట్ కాదు ఇక్కడ. మరి ప్రాబ్లం ఏంటంటే కంపల్సరీ థింకింగ్. అదేంటి అంటే మనకు అవసరం లేని డౌట్స్, నెగిటివ్ థింకింగ్, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇలాంటివన్నీ మన బ్రెయిన్ లోకి వచ్చి మనం చేసే పని మీద ఫోకస్ లేకుండా చేస్తాయి. అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడతాను. మీరు ఎంతమంది నైట్ పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది చెప్పండి? మేబీ 0. ఎందుకని నాకు కూడా వచ్చేది కాదు. బెడ్ మీద పడుకుంటే నిద్ర తప్ప మిగతా ఆలోచనలు అన్నీ వస్తాయి. అవేంటి ఎలా ఉంటాయంటే, అరే మా పిల్లకి కాల్ చేయాలి ఒకసారి, దానిలో లేకపోతుంది. అమ్మాయి వాళ్ళ ట్రైలర్ రిలీజ్ కదా చూడటం మర్చిపోయాను. ఏ పని చేయట్లేదు, అవసరం అయిపోద్ది కదా భయం వస్తుంది. అసలు నేను ఈ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ జాయిన్ అయ్యి ఉంటే మంచి ప్లేస్మెంట్ వచ్చి ఉండేది. అప్పుడే తప్పు చేస్తాను. ఇలాంటివి మరొక ఎగ్జాంపుల్ చెప్పాను. గుడికి వెళ్తాం మనం. అక్కడ గుడికి వెళ్తే పూజ జరుగుతుంది. పూజ అంతా బాగానే అవుతుంది, కానీ మనం మాత్రం ఆ పంతులు గారు పంచి బాగా కట్టుకున్నారు. ఎలా కట్టుకున్నారు ఏంట? ఇప్పుడు అభిషేకం చేసిన పాలు బయటికి వెళ్ళిపోతాయా, లేదంటే అక్కడ స్టోర్ చేస్తారా? అబ్బా ఆ అమ్మాయిని చూడరా ఎంత పద్ధతిగా రెడీ అయ్యి వచ్చింది. థ్యాంక్ గాడ్. ఇలాంటి మైండ్ వాయిస్ బయటికి వెళ్తుంది. నేర్పిస్తే బతికి అయిపోయిందా? అలాగే మనం కాలేజ్లో క్లాస్ వినేటప్పుడు కానీ ఫోకస్ క్లాస్ మీద ఉండదు, బయట రకరకాల విషయాల మీద ఉంటాయి. అంటే లైక్ బాడీ ప్రెజెంట్ మైండ్ అవుతుంది అంటారు కదా, అలాగనమాట. ఇలా రకరకాల ఆలోచనలు వచ్చి బ్రెయిన్ పాడు చేస్తుంటాయి. మరి నాకు చిన్న డౌట్ ఉండేది, ఆలోచన రావడం ప్రాబ్లమా? ఆలోచన రావడం ప్రాబ్లం కాదు, కానీ మనకు వచ్చే మెజారిటీ ఆలోచనలన్నీ యూజ్లెస్ అని మనకు తెలుసు. అన్నీ నెగిటివే. ఒక 100 ఆలోచనలు వస్తే అందులో 1-2 పనికి వస్తాయి అంతే నాకు తెలిసి. అయితే నేను చేసే ఈ మెడిటేషన్ మన బ్రెయిన్ ఒక్క చోట కుదురుగా కూర్చుని పెట్టడానికి. డైలీ మెడిటేషన్ చేయడం వల్ల బ్రెయిన్లో థాట్స్తో జరిగే రోలర్ కోస్టర్ ఏదైతే ఉందో అది ఆగిపోద్ది. మన ఆలోచనలు స్లో అవుతాయి. ఒక థాట్కి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. ఇంకా ఎమోషనల్ కంట్రోల్ వస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ బోనస్ అనమాట. ఓవరాల్గా మనం ఏదైతే పని చేస్తామో ఆ పనిని ఫుల్గా ఫోకస్తో, అవేర్నెస్తో చేయడానికి యూజ్ అవుతుంది. అవేర్నెస్తో చేస్తే ఇంకేముంది, అందులో మిస్టేక్స్ ఏమున్నా రెక్టిఫై అవుతాయి. మనం టాప్లో ఉంటాం మనం చేసే పనిలో. అది బెనిఫిట్. ఇంకోటి, ఇది పలానా వాళ్ళు చేయాలని ఏమి ఉండదు. జాబ్ హోల్డర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, చిన్నపిల్లలు, పెద్దలు ఎవరైనా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ అందరూ చెయ్యాలి. మీరు మీ డేలో ఏది చేసినా సరే మీ డేని మెడిటేషన్తో మొదలెడితే రిజల్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటాయి. ఇది చేయడం వల్ల నాకైతే స్లీపింగ్ క్వాలిటీ పెరిగింది, సడన్ హెడేక్స్ తగ్గాయి, డే టైంలో పడుకునేవాడిని అది చాలా తగ్గింది. సో ఈ విధంగా కొన్ని బెనిఫిట్స్ అయితే నాకు దొరుకుతాయి. సో నేను కంటిన్యూగా చేస్తాను. చేయడం వల్ల బెనిఫిట్స్ నాకు తెలుస్తున్నాయి. మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇవి మెడిటేషన్ వల్ల కలిగే బెనిఫిట్స్ అనమాట. అసలు మెడిటేషన్ అంటే ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను.